హే దోస్తులు, ఎలా ఉన్నారు అందరూ? ఫస్ట్ అయితే మీలో ఎంతమందికి కోర్ల పౌర్ణమిలో జరుపుకునే కుక్కల పండుగ తెలుసో కామెంట్ చేయండి ఒకసారి. మొన్న పోయిన సండే పౌర్ణమి అయింది కదా, అదే రోజు అన్నమాట కుక్కల పండుగ. అసలు మేము హైదరాబాద్లో ఎప్పుడు చేయలేదు కానీ ఈసారి ఏంటంటే మా అమ్మమ్మ మాతో పాటు ఉందన్నమాట, మా హస్బెండ్ వాళ్ళ అమ్మ. సో తనతో చేపిద్దాం అన్నట్లుగా అయితే ఈసారి ట్రై చేసినాను. ఈ కుటుంబం అయితే చాలా మంది చాలా రకాలుగా చేస్తారు. నాకు తెలిసి అయితే మా అమ్మ ప్రతిసారి బియ్యం పిండి మధ్యలో బెల్లం పెట్టేది చేసేది. కాకపోతే ఈసారి అమ్మమ్మ స్టైల్లో అయితే చేసింది అనమాట. ఏంటంటే పల్లీలు వేయించిన తర్వాత ఆ వేయించిన పల్లీలు ప్లస్ బెల్లం అయితే మిక్సీ పట్టేసిన తర్వాత ఇట్లా కుడుముల షేప్లో అయితే స్టఫ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత బియ్యం పిండి కొన్ని వేడినీళ్ళు పోసుకుంటూ కలుపుకొని ఇంకా బియ్యం పిండి మధ్యలో ఈ బెల్లం పల్లీల ముద్ద స్టఫ్ చేసుకొని ఇడ్లీ పాత్రలో పెట్టుకొని స్టీమ్ చేసుకోవడమే. ఇవైతే రెడీ అయిపోయిన తర్వాత మర్చిపోయి కూడా డైరెక్ట్ మనం తినొద్దు ఫస్ట్. ఇవి మనం కూరల పౌర్ణమి స్పెషల్గా చేసుకున్నాం కాబట్టి ఫస్ట్ కుక్కలకి అయితే వేయాలంట. సో 3 సార్లు కొరికి కుక్కలకి వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇంటి పైన వేసుకొని ఇంకా వాటితో నోరు పుక్కిలించుకున్నాక మనం ఫైనల్గా తినాలి. అసలు మేము ఈవినింగ్ చేయాలనుకున్న కుడుములు పవర్ పోవడం వల్ల నైట్ అయిందనమాట అయిపోయేసరికి. ఇంకా మాకు ఆల్మోస్ట్ డిన్నర్ ఆ కుడుములే అయిపోయినాయి. మీలో ఎంతమంది ఈ పండుగను